Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 6 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 7 చాప్టర్లో 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ 10 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా ఈ చాప్టర్లోని మిగిలిన ఎక్సర్సైజ్ నెంబర్ 7.2లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ -1,7 అండ్ 4,-3 ఇన్ ద రేషియో 2:3. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని మనం ప్రీవియస్ పార్ట్లో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయడం వల్ల ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. ఆ లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి సెక్షన్ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఫస్ట్ ఇచ్చినవి రాసుకున్నాం. గివెన్ 2 పాయింట్స్ ఇచ్చారు కదా, ఏంటవి? -1,7 అండ్ 4,-3. అట్లాగే రేషియో కూడా ఇచ్చారు. అవును, రేషియోని ఎట్లా తీసుకుంటాం? m1:m2గా తీసుకుంటాం. ఈక్వల్ టు 2:3 అని ఇచ్చారు. అలాగే ఈ పాయింట్స్ నేమో x1 y1 అని, అలాగే x2 y2 అని తీసుకుంటాం. మనం సెక్షన్ ఫార్ములా ఏంటంటే, అంటే మనం ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ని మనం సమ్ p x, y అనుకున్నాం. Let the required point be Px, y. మనకి ఫార్ములా తెలుసు కదా. Px, yని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమిటి? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ m1 ప్లస్ ఏ రాస్తాం? 2 రాస్తాం. 2 ఇంటూ x2 అంటే 4 కదా, 4 ప్లస్ నెక్స్ట్ m2 అంటే 3 ఇంటూ x1 మీన్స్ -1 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 3 అవుతుంది. అట్లాగే 2 ఇంటూ y2 మీన్స్ -3 ప్లస్ ఇక్కడ 3 ఇంటూ y1 మీన్స్ 7 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 3 అవుతుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 2 4 8 ప్లస్ ఇంటూ మైనస్ -3 1 3 బై 2 ప్లస్ 3 అంటే 5 అవుతుంది. అలాగే 2 3 6 మైనస్ ఉంది కాబట్టి -6 ప్లస్ 3 7 21 బై 2 ప్లస్ 3 అంటే 5 అవుతుంది కదా. ఇక్కడ మనకి 8 లోంచి 3ని మైనస్ చేస్తే 5 వస్తుంది, అంటే 5/5. అలాగే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాము, అంటే 15 వస్తుంది కదా. 21 లో 6 మైనస్ చేస్తే 15/5. 5 టేబుల్ 5లో 1 టైం, 5 టేబుల్ 15లో 3 టైమ్స్, అంటే ఇక్కడ 1,3 అంటే మనకు కావాల్సిన పాయింట్ అనమాట 1,3. therefore the required point B is 1,3. okay, next second one. Find the coordinates of the point of trisection of the line segment joining 4, -1 and -2, -3. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. పబ్లిక్ ఎగ్జామ్ లో 8 మార్క్స్ కి అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాబ్లం ఈ చాప్టర్ నుంచి. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ ని
3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాటిలో మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం కదా. ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసేవి అంటే 2 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పీక్యూలు ట్రైసెక్షనల్ పాయింట్స్ అయితే అంటే ఇవి ఈక్వల్ పార్ట్స్ కదా. కాబట్టి పి ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేసింది? పీకి మనకి లెఫ్ట్ సైడ్ 1 పార్ట్ ఉంటే రైట్ సైడ్ 2 పార్ట్స్ ఉంటాయి అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే క్యూ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఈ క్యూకి లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉంటే రైట్ సైడ్ 1 పార్ట్ అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనం సెక్షన్ ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేస్తాం. ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకుని ఫస్ట్ కేసులో m1:m2 = 1:3 తీసుకుంటే 1 పాయింట్ వస్తుంది. సెకండ్ కేసులో మనం m1:m2 = 2:1 తీసుకుంటే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వస్తుంది అనమాట. ఒకవేళ మనం ఫస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ పీకి బీకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినా కూడా మనకి క్యూ యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి అనమాట. ఏ విధంగా చేసినా నో ప్రాబ్లం. ఓకే, గివెన్ ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఏమిటంటే అవి 4, -1 and -2, -3. వీటిలో మనం ఏమనుకుంటాం? x1 y1 అనుకుంటాం, x2 y2 అనుకుంటాం. మనకి ఆ రిక్వైర్డ్ పాయింట్స్ ఏమనుకుంటాం? p, q అనుకుంటాం. లెట్ ద ట్రైసెక్షనల్ పాయింట్ బి p x, y and q x, y. మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి? ఇచ్చిన లైన్ సెగ్మెంట్, ఇచ్చిన పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని 1:2 2:1 రేషియోలో డివైడ్ చేసేవి. we know that p divides the given line segment అంటే ఇచ్చిన పాయింట్స్ ని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్. in 1:2 and q divides in 2:1. ఇక్కడ మనకి సెక్షన్ ఫార్ములా ఏంటంటే px, y ఈక్వల్ టు ఫార్ములా ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు ఫస్ట్ p ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కేసు px, y ఈక్వల్ టు మనకు తెలిసిన వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఇక్కడ మనం m1:m2 ఈక్వల్ టు 1:2గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇది ఇచ్చిన పాయింట్స్ x1 y1 x2 y2 అనుకున్నాం కదా. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 అంటే 1 ఇంటూ ఇక్కడ x2 అంటే -2 ప్లస్ 2 ఇంటూ x1 అంటే 4 బై 1 ప్లస్ 2 కమా నెక్స్ట్ 1 ఇంటూ y2 మీన్స్ -3 ప్లస్ 2 ఇంటూ y1 మీన్స్ -1 బై 1 ప్లస్ 2 అవుతుంది కదా. దీన్ని సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు ఒకసారి సింప్లిఫై చేసినట్లయితే 2 1s are 2 అంటే -2 ప్లస్ 2 4s are 8 బై 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. కామా 3 1s are 3 అంటే -3 మైనస్ 2 1s are 2 బై 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 లోంచి 2 మైనస్ చేస్తే 6 అవుతుంది కదా, 6/3 కామా ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే -5/3 అవుతుంది. ఇక్కడ 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ 3 టేబుల్ 5 లో కట్ అవుతుంది కాబట్టి అలానే ఉంచేస్తాం. అంటే 2, -5/3 అనేది p యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ కేసులో ఏం చేస్తామంటే m1:m2 ఈక్వల్ టు మనం 2:1గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ క్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఈ సందర్భంలో మనం m1:m2 ఈక్వల్ టు 2:1గా తీసుకున్నట్లయితే
ఈ వాల్యూస్ అన్నిటిని ఆల్రెడీ మనకి x1 y1 x2 y2 తెలుసు కదా, ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ m1 2 ఇంటూ x2 అంటే -2 ప్లస్ 1 ఇంటూ x1 అంటే 4 బై m ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1. నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ y2 మీన్స్ -3 ప్లస్ 1 ఇంటూ x1 మీన్స్ -1 బై m అంటే 2 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 2s are 4 మైనస్ వితౌట్ -4 ప్లస్ 1 4s are 4 బై 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. అలాగే 2 3s are 6 అంటే -6 మైనస్ 1 1s are 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదా బై 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 4 - 4 0 అవుతుంది, 0/3. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి సేమ్ సైన్ ఉంటే యాడ్ చేస్తాం కదా -7/3 అవుతుంది అనమాట. 0 by everything is 0, -7/3 ఇది Q యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. Therefore the trisectional points are ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏమొచ్చిందంటే 2, -5/3 అండ్ సెకండ్ పాయింట్ ఏమొచ్చింది 0, -7/3. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. టు కండక్ట్ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ఇన్ యువర్ rectangular shaped school ground ABCD, lines have been drawn with chalk powder at a distance of 1 meter each. 100 flower pots have been placed at a distance of 1 meter from each other along AD. As shown in the figure 7.12. Niharika runs 1/4 the distance AD on the second line and posts a green flag. Preeti runs 1/4 distance. Actually, ఇది 1/4 కాదు, 1/5. 1/5 distance AD on the 8th line and posts a red flag. What is the distance between both the flags? If Rashmi has to post a blue flag exactly halfway between the line segment, join the two flags, where should the post have flag? అంటే ఇక్కడ మనకి స్కూల్లో స్పోర్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ షేప్ లో మనకి ఒక బాక్స్ ని డ్రా చేసి అందులో లైన్స్ ప్రతి 1 మీటర్ కి ఒక్కొక్క వెర్టికల్ లైన్ డ్రా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఈ సైడ్ మీద ప్రతి 1 మీటర్ కి ఒక్కొక్క ఫ్లవర్ పాట్ ని అరేంజ్ చేయడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ నిహారిక ఏం చేసినాడు, ఈ సెకండ్ లైన్ లో ఈ మొత్తం లెంత్ లో 1/4 పార్ట్ వెళ్ళి అక్కడ ఒక ఫ్లాగ్ ని, ఏం ఫ్లాగ్ అంటే గ్రీన్ ఫ్లాగ్ ని అక్కడ పోస్ట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా సెకండ్ ఎవరంటే ప్రీతి ఈ 8th లైన్ మీద 1/5 పార్ట్ వెళ్ళి అక్కడ ఒక ఫ్లాగ్ ని మనకి పోస్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఒకవేళ అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, ఈ రెండు ఫ్లాగ్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. అట్లాగే ఒకవేళ మనకి రష్మి అనే అమ్మాయి ఈ రెండింటికి మధ్యలో ఫ్లాగ్ పోస్ట్ ని అరేంజ్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ అరేంజ్ చేయాల్సి ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఒకసారి డిస్టెన్స్ ఫామ్ లో అప్లై చేస్తాము, మరొకసారి మనకి మిడ్ పాయింట్ ఫార్ములాని అప్లై చేసి మనం దీన్ని ఆన్సర్స్ రాబట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ టోటల్ డిస్టెన్స్ ఏంటంటే 100 మీటర్స్ కదా. ఇక్కడ 100 ప్రతి 1 మీటర్ కి ఒక్కొక్క ఫ్లవర్ పాట్ చొప్పున 100 ఫ్లవర్స్ అరేంజ్ చేయడం జరిగింది కదా. కాబట్టి ఇది టోటల్ డిస్టెన్స్ అంటే ఏడి యొక్క లెంత్ అంటే 100 మీటర్స్. ఇప్పుడు మనం పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అంటే ఇక్కడ మనకి ఇది నిహారిక ఈ ఫ్లాగ్ ని ఇక్కడ అరేంజ్ చేసింది కదా, దీని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి x యాక్సిస్ మీదకి వచ్చినట్లయితే 2 దగ్గరికి వస్తాం, అంటే ఇది సెకండ్ లైన్ మీద ఉంది అని అర్థం అవుతుంది. ఓకే, అంటే ఇది 2, ఇప్పుడు y యాక్సిస్ మీద ఎంత దూరం వచ్చిందంటే మొత్తం 100 మీటర్స్ లెంత్ లో 1/4 పార్ట్, అంటే ఇక్కడ మనకి 100 × 1/4 మల్టిప్లై చేస్తే ఎన్ని టైమ్స్ పోతే 100 లో 25 టైమ్స్, అంటే 2,25 అనే పాయింట్ దగ్గర దీని ఒక గ్రిడ్ పేపర్ గా భావించినట్లయితే, గ్రాఫ్ పేపర్ గా భావించినట్లయితే మనకి 2,25 పాయింట్ దగ్గర ఆ ఫ్లాగ్ పోస్ట్ ని అరేంజ్ చేయడం జరిగింది అనమాట.
నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్ ఎవరు, ప్రీతి. ఇక్కడ ఫ్లాగ్ పోస్ట్ అరేంజ్ చేసింది కదా, దీని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏ లైన్ మీద అంటే మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వస్తే 8 దగ్గరికి వస్తున్నాం కాబట్టి 8 లైన్ మీద కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 8 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వై కోఆర్డినేట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మొత్తం డిస్టెన్స్ 100 మీటర్స్, అందులో 1/5 పార్ట్ 5 టేబుల్ 100 లో 20 టైమ్స్ కదంటే 20th మీటర్ దగ్గర అనమాట. అంటే నాకు 8th లైన్ మీద 20th మీటర్ దగ్గర తను ఆ ఫ్లాగ్ ని అరేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, from the problem we can say that the coordinates of ఎక్కడ మనకి ఫస్ట్ నిహారిక గ్రీన్ ఫ్లాగ్ ని అరేంజ్ చేసింది కదా, గ్రీన్ ఫ్లాగ్ ఈజ్ ఏమైంది 2,25 and the coordinates of నెక్స్ట్ ప్రీతి ఏం ఫ్లాగ్ అరేంజ్ చేసిందంటే రెడ్ ఫ్లాగ్ ని అరేంజ్ చేసింది. రెడ్ ఫ్లాగ్ ఈజ్ 8,20. ఫస్ట్ ఏం చేయమన్నారు, ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫ్లాగ్ మనం డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఇంతకు ముందే డిస్కస్ చేసాం కదా పార్ట్స్ లో. డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు distance between two flags equal to square root of. ఇప్పుడు మొదటిది ఇది x1 y1 అనుకుంటే ఇది x2 అయితే అవుతుంది. x2 మైనస్ x1 అంటే 8 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 20 మైనస్ 25 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 8 మైనస్ 2 అంటే 6 అవుతుంది కదా, 6 స్క్వేర్ ప్లస్ 20 మైనస్ 5 అంటే మైనస్ 5 స్క్వేర్. మనం 6 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 36 మైనస్ 5 స్క్వేర్ చేస్తే 25. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 61 మీటర్స్. అంటే ఆ రెండిటికి ఆ రెండు ఫ్లాగ్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 61 మీటర్స్. ఒకవేళ మనకు డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే డెసిమల్స్ లో వస్తుంది, అలా వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేమంటున్నారు మనకి, ఒకవేళ రష్మి కరెక్ట్ గా వీళ్ళిద్దరు ఫ్లాగ్స్ కి మధ్యలో ఒక గ్రీన్ ఫ్లాగ్ ని అరేంజ్ చేయాలనుకున్నట్లయితే ఎక్కడ అరేంజ్ చేయాలి అంటే ఏ ప్లేస్ లో ఆ ఫ్లాగ్ ని అరేంజ్ చేయాల్సి ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మధ్యలో అంటే మనం మిడ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ రెండు పాయింట్స్ ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ప్లస్ 8 బై 2 కామా 25 ప్లస్ 20 బై 2. దిస్ ఈక్వల్ టు 10 బై 2 కామా 45 బై 2. కట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, దిస్ ఈక్వల్ టు 5 కామా ఇది డెసిమల్స్ లో వస్తుంది. 45 లో హాఫ్ అంటే 22.5 అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనకి 5th లైన్ మీద ఆ ఫ్లాగ్ పోస్ట్ ని గ్రీన్ ఫ్లాగ్ ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత దూరంలో అంటే 22.5 మీటర్స్ దూరంలో అరేంజ్ చేయాల్సి ఉంది అన్నమాట. Therefore Rashmi has to post
బ్లూ, గ్రీన్ కాదు కదా, బ్లూ ఫ్లాగ్ ఆన్ 5th line at a distance of 22.5 meters. అంటే ఈ స్టార్టింగ్ నుంచి 22 పాయింట్ అంటే 5th లైన్ మీద 22.5 మీటర్స్ దూరంలో ఆమె బ్లూ ఫ్లాగ్ ని అరేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రేషియో in which the line segment joining the points -3, 10 and 6, -8 is divided by -1, 6. అంటే -3, 10, 6, -8 అనే పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఈ -1, 6 అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందేమో పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, రేషియో ఇస్తే, ఇప్పుడు పాయింట్ ఇచ్చేసారు, మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు రేషియో తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, m1:m2 అనుకుంటాం. గివెన్ -3, 10 and 6, -8 వీటిని ఏమనుకుంటాం మనం, x1 y1 x2 y2. ఓకే, లెట్ the required ratio be m1:m2. ఓకే, ఇక్కడ మనకి మన ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ఏంటంటే px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ మనకి px, y ఏంటంటే -1, 6 అనమాట. దట్ ఇంప్లైజ్ -1, 6 ఈక్వల్ టు, ఓకే, m1 ప్లస్ మనకు తెలియదు, m1 m2 తెలియదు కదా, అంటే m1 ఇంటూ ఇక్కడ x2 అంటే 6 ప్లస్ m2 ఇంటూ x1 అంటే -3 బై m1 ప్లస్ m2, m1y2 ఇక్కడ y2 ఎంత -8 ప్లస్ m2y1 అంటే 10 బై m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే -1, 6 ఈక్వల్ టు 6m1 -3m2 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. మనం ఇంతకు మించి దీన్ని సింప్లిఫై చేయలేం కదా. ఇప్పుడు 2 పాయింట్స్ ఈక్వల్ అయినట్లయితే వాటిలో కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే x కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ -1 ఈక్వల్ టు 6m1 -3m2 బై m1 ప్లస్ m2 అండ్ 6 ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. మనం రెండింటిని సాల్వ్ చేసిన మనకు ఒకే ఆన్సర్ వస్తుంది అనమాట, రేషియో అనే దాంట్లో మార్పు ఉండదు. ఓకే, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ m1 ప్లస్ m2 అనేది మనం LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తే -1 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది, ఈక్వల్ టు 6m1 -3m2. -1తో మల్టిప్లై చేస్తే -m1 -m2 అవుతుంది, ఈక్వల్ టు 6m1 -m2 అవుతుంది. ఇక్కడ మనకి m1 టర్మ్స్ అన్నిటిని LHSలోకి, m2 టర్మ్స్ అన్నిటిని RHSలోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే -m1 -6m1 ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ -3m2 ఉంది, ఈ -m2 RHSలోకి వెళ్తే +m2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి రెండింటికి కూడా ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, అంటే
మైనస్ m1 మైనస్ 6m1 ఏమవుతుంది మైనస్ 7m1 అవుతుంది. అట్లా ఇక్కడ మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 3m2 లోంచి 1m2 మైనస్ చేస్తే మైనస్ 2m2. రెండు సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో త్రూఅవుట్ గా మల్టిప్లై చేసినట్లయితే రెండు ప్లస్లు అయిపోయి కదా 7m1 ఈక్వల్ టు 2m2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి m2 అనేది 2ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది అంటే m1 బై m2 అవుతుంది. అట్లాగే 7ని RHS లో ట్రాన్స్పోర్ట్ చేస్తే బై 7 అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైస్ m1 is to m2 ఈక్వల్ టు 2:7 అవుతుంది అనమాట. ఇక్కడ రిక్వైర్డ్ రేషియో ఎంత అంటే ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని -1,6 అనే పాయింట్ 2:7 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ రేషియో బి ఒకవేళ మీకు ఇది వెరిఫై చేయాలనుకుంటే ఈ 2:7 తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6 వస్తుంది. దాన్ని అలా వెరిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫికేషన్ మనకి యాక్చువల్గా y కోఆర్డినేట్ ఎంత వచ్చింది -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. ఓకే -8 ఇంటూ m1 ప్లేస్ లో 2 రాస్తున్నాను ప్లస్ 10 ఇంటూ m2 ప్లేస్ లో 7 రాస్తున్నాను బై 2 ప్లస్ 7. దిస్ ఈక్వల్ టు 8 2 16 -16 ప్లస్ 17 బై 9. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా అంటే 54 అవుతుంది ప్లస్ 54 బై 9. 9 టేబుల్ 54 లో 6 టైమ్స్ కట్ అవుతుంది కదా ఈక్వల్ టు 6. మనకి ఇదే కదా మనకి ఇచ్చిన పాయింట్ లో y కోఆర్డినేట్ ఎంత 6 హెన్స్ వెరిఫైడ్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a1, -5 and b-4, 5 is divided by the x axis. Also find the coordinate of the point of division. ఓకే ఇలాంటిది మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసాం. గివెన్ ఈ పాయింట్స్ ఏంటి a1, -5 b-4, 5. ఇక్కడ x యాక్సిస్ ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు. ఆ రేషియోని m1:m2 అనుకున్నాం. లెట్ ద రిక్వైర్డ్ రేషియో బి m1:m2. మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. కానీ మనకి x యాక్సిస్ మీద ఏ పాయింట్ ని తీసుకున్నా సరే దాని యొక్క y కోఆర్డినేట్ 0 ఉంటుందని తెలుసు కదా. కాబట్టి ఇందులో మనం y కోఆర్డినేట్ 0 కి ఈక్వల్ చేయొచ్చు. we know that the y coordinate of any point on x axis is 0. That implies ఇందులో మనకి y కోఆర్డినేట్ ఏంటి m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ మనకి x1 y1 x2 y2 తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 ఇంటూ ఇక్కడ y2 ఎంత 5 ప్లస్ m2 ఇంటూ -5 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేసినట్లయితే 5m1 ప్లస్ ఇంటూ మైనస్ -5m2
బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0. ఈ m1 ప్లస్ m2 అనేది ఇక్కడ LHS లో డివైడ్ చేస్తుంది కాబట్టి RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఏముంటుంది అని మల్టిప్లై చేస్తుంది. అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 కాబట్టి మనం ఏం రాయొచ్చు 5m1 మైనస్ 5m2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ m2 టర్మ్ మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ప్లస్ 5m2 అవుతుంది కదా, అంటే 5m1 ఈక్వల్ టు 5m2 అవుతుంది. ఈ m2 ని LHS లోకి 5 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే m1 బై m2 ఈక్వల్ టు 5 బై 5 అవుతుంది. 5 టేబుల్ 5 లో 1 టైం, అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు 1 బై 1 అని రాయొచ్చు. అంటే దట్ ఇంప్లైజ్ m1 is to m2 ఈక్వల్ టు 1 is to 1. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, ఏబిని x యాక్సిస్ 1:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. therefore x యాక్సిస్ డివైడ్స్ AB in the ratio 1:1. ఓకే, ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అంటే ఏపీని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ x యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఆ పాయింట్లో మనం y కోఆర్డినేట్ 0 అని తెలుసు, ఇంకా x కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి x కోఆర్డినేట్ ఏంటి, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు, ఇక్కడ మనకి m1 m2 రెండు 1 వచ్చాయి కదా, 1 ఇంటూ x2 ఎంత -4 ప్లస్ 1 ఇంటూ x1 1 బై 1 ప్లస్ 1. This equal to -4 plus 1 by 2. This equal to -3 by 2. అంటే ఇప్పుడు therefore point of intersection is -3 by 2, 0 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. If 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. అంటే వీటిని ఒక ఆర్డర్లో తీసుకున్నట్లయితే వాటిని జాయిన్ చేస్తే మనకు పారలోగ్రామ్ ఫామ్ అవుతుంది అనమాట. అయితే మనకి y, x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనం ఇక్కడ ఇలాంటిది మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. మనకి ఏ పారలోగ్రామ్ తీసుకున్నా సరే అందులో డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే దాని అర్థం ఏంటి, వాటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేది పారలోగ్రామ్ అనుకున్నట్లయితే ఇక్కడ డయాగోనల్స్ ఏమవుతాయి, AC అండ్ BD అవుతాయి. అప్పుడు AC యొక్క మిడ్ పాయింట్ ఏదవుతుందో BD యొక్క మిడ్ పాయింట్ కూడా అదే అవుతుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం x వాల్యూని y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇచ్చిన పాయింట్స్కి ఫస్ట్ నేమ్ ఇచ్చుకుందాం. లెట్ A 1, 2, B 4, y, C x, 6 and D 3, 5. మనకు తెలిసిన విషయం ఇక్కడ రాద్దాం. We know that diagonals are bisect each other in a parallelogram. అంటే దట్ ఈస్, దాని అర్థం ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్మ్ రాద్దాం. మిడ్ పాయింట్ ఫార్మ్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఏంటది, x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఇప్పుడు మనం దీని నుంచి ఏం రాయొచ్చనమాట, మిడ్ పాయింట్ ఆఫ్ AC ఏమవుతుంది, AC ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2 అవుతుంది కదా, అంటే 1 ప్లస్
x by 2 comma 2 plus 6 by 2 ఈక్వల్ టు నెక్స్ట్ బీడీ యొక్క మిడ్ పాయింట్ ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది అంటే 4 ప్లస్ 3 by 2 కమా y ప్లస్ 5 by 2 దట్ ఇంప్లైజ్ ఇందులో మనం ఏం సింప్లిఫై చేయగలం దీన్ని మనం యాడ్ చేయలేం ఒకటి వేరియబుల్ ఒకటి కాన్స్టెంట్ కాబట్టి 2 ప్లస్ 6 ఏమవుతుంది 8 by 2 అవుతుంది ఈక్వల్ టు 4 ప్లస్ 3 7 by 2 కమా దీన్ని కూడా మనం సింప్లిఫై చేయలేం ఇక్కడ మనం 2 టేబుల్ 8 లో 4 టైమ్స్ కట్ చేయొచ్చు దట్ ఇంప్లైజ్ 1 ప్లస్ x by 2 కమా 4 ఈక్వల్ టు 7 by 2 కమా y ప్లస్ 5 by 2 ఇప్పుడు రెండు పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే x కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి y కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి అంటే దట్ ఇంప్లైజ్ 1 ప్లస్ x by 2 ఈక్వల్ టు 7 by 2 అవుతుంది అండ్ 4 ఈక్వల్ టు y ప్లస్ 5 by 2 అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు లేకపోతే రెండిట్లోని డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి 2 2 కట్ చేస్తే మనకి 1 ప్లస్ x ఈక్వల్ టు 7 అవుతుంది దీని నుంచి మనం ఈ 1 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు 7 మైనస్ 1 అవుతుంది కదా దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 6 అవుతుంది అన్నమాట అలాగే దీంట్లో మనకి 2 అనేది డివైడ్ చేస్తుంది దీన్ని LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే 4 ని మల్టిప్లై చేస్తుంది అంటే 4 2s are 8 అవుతుంది 8 ఈక్వల్ టు y ప్లస్ 5 అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి y అది ఎక్కడ ఉంది RHS లో ఉంది దానికోసం ఈక్వేషన్ ని లో LHS ని RHS ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే అంటే y ప్లస్ 5 ఈక్వల్ టు 8 అవుతుంది ఇప్పుడు ఈ 5 ని మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే y ఈక్వల్ టు 8 మైనస్ 5 అవుతుంది దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు 3 అవుతుంది therefore మనకు కావాల్సిన ఆన్సర్స్ ఇవే కదా x ఈక్వల్ టు 6 అండ్ y ఈక్వల్ టు 3 అన్నమాట నెక్స్ట్ సెవెంత్ వన్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ A where AB is the diameter of a circle whose center is 2, -3 and B is 1, 4. ఓకే ఇక్కడ మనకి ఒక సర్కిల్ యొక్క డయామీటర్ కి అంటే ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు ఓకే సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే 2, -3 అలాగే ఒక AP అనేది డయామీటర్ అంటే ఏంటి మనకి ఒక సర్కిల్లో సెంటర్ గుండా పాస్ అయ్యే కార్డ్ని మనం డయామీటర్ గా తీసుకుంటాం అంటే సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ జాయిన్ చేయగా వచ్చేది కార్డ్ ఆ కార్డు సెంటర్ గుండా పాస్ అవుతే దాన్ని డయామీటర్ అంటాం కాబట్టి మనం సెంటర్ గుండా పాస్ అయ్యే ఒక కార్డ్ని తీసుకున్నట్లయితే మనకి అది AB అనుకుందాం ఇక్కడ మనకి B యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చారు ఎంతంటే 1, 4 అని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు A యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు దాన్ని సమ్ x, y అనుకుందాం ఓకే లెట్ A ఈక్వల్ టు x, y మనకి సెంటర్ అనేది సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది కదా ఎందుకంటే ఇది మనకి డయామీటర్ ని ఈ సెంటర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది ఇది ఒక రేడియస్ ఇది ఒక రేడియస్ మనకి సర్కిల్ లో రేడియస్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి we know that center is the midpoint of diameter in a circle అంటే దట్ ఈజ్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 2, -3 అని చెప్పొచ్చు మిడ్ పాయింట్ ఆఫ్ టూ -3 మనం మిడ్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం x1 ప్లస్ x2 by 2, y1 ప్లస్ y2 by 2 ఈక్వల్ టు 2, -3
మనం దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ x1 అంటే x కదా, x ప్లస్ 1/2 కామా y ప్లస్ 4/2 ఈక్వల్ టు 2 కామా -3. వీటిని ఇంతకు మించి మనం సింప్లిఫై చేయలేం కదా, కాబట్టి ఈ రెండు పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే x యొక్క కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి, అంటే x ప్లస్ 1/2 ఈక్వల్ టు 2 అవుతుంది, అండ్ y ప్లస్ 4/2 ఈక్వల్ టు -3 అవుతుంది. వీటిని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది కాబట్టి RH లో ట్రాన్స్పోర్ట్ చేస్తే 2 ని మల్టిప్లై చేస్తుంది, అంటే x ప్లస్ 1 ఈక్వల్ టు 2 2s are 4 అవుతుంది. అలాగే 1 ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -1 అవుతుంది. దట్ ఎంప్లైజ్ x ఈక్వల్ టు 4 - 1 అంటే 3 కదా. అలాగే 2 ని మనం RHS లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే y ప్లస్ 4 ఈక్వల్ టు 2 3s are 6 మైనస్ ఉంది కాబట్టి -6. దట్ ఎంప్లైజ్ ఈ 4 ని కూడా మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -4 అవుతుంది. రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, -6 -4 యాడ్ చేస్తే -10 అవుతుంది. దేర్ఫోర్ మనకి ఇక్కడ a యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అన్నమాట, 3, -10 అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇఫ్ a and b are -2, -2 and 2, -4 respectively, find the coordinates of p such that AP equal to 3/7 AB and P lies on the line segment AB. Given ఇక్కడ A -2, -2, B 2, -4 అని ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు. AP ఈక్వల్ టు 3/7 AB అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, AP అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, దీని మీద P అనే పాయింట్ ఉందన్నమాట. ఎలా ఉంది, ఈ AP యొక్క లెంత్ మొత్తం APలో 3/7 పార్ట్స్, అంటే ఈ మొత్తం AP యొక్క లెంత్ ని 7 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో 3 పార్ట్స్ తర్వాత మనకి ఈ P అనే పాయింట్ ఉందన్నమాట. అంతే కదా, 3/7 అంటే థర్డ్ పార్ట్ ఇన్ 7 పార్ట్స్ అనమాట. కిందేమో ఓల్ ఉంటాయి, పైనేమో పార్ట్ కదా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి 3 యూనిట్స్ ఉంటే డిస్టెన్స్, అంటే టోటల్ 7 యూనిట్స్ దీని యొక్క డిస్టెన్స్. అప్పుడు P నుంచి Bకి ఎంత ఉంటుంది అంటే 7 నుంచి 3 మైనస్ చేస్తే 4 యూనిట్స్ ఉంటుంది కదా, అంటే P నుంచి Bకి వరకు ఉన్న డిస్టెన్స్ 4 యూనిట్స్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి P అనే పాయింట్ ABని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో చెప్పవచ్చు. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ the point P divides AB in the ratio 3:4. ఒక రేషియో అనగానే మనకి సెక్షన్ ఫార్ములా గుర్తుకు రావాలి. సెక్షన్ ఫార్ములా ఏంటి, Px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, అంటే Px, y ఈక్వల్ టు ఇక్కడ ఇదేమో m1 y1, ఇది x1 y1 x2 y2. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 అంటే 3 ఇంటూ x2 అంటే 2 కదా, ప్లస్ m2 అంటే 4 ఇంటూ ఇక్కడ x1 అంటే -2 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 4 కామా m1 అంటే 3 ఇంటూ y2 అంటే -4 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ y1 అంటే -2 బై
m1 ప్లస్ m2 3 ప్లస్ 4 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8/7 అవుతుంది. కామా 3 4s are 12 మైనస్ ఉంది కదా మైనస్ 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8/3 ప్లస్ 4 అంటే 7 అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 6 లోంచి 8 మైనస్ చేస్తే 2 అంటే 8 లోంచి 6 మైనస్ చేస్తే 2 లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ కాబట్టి -2/7. ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తాం అంటే -20/7. ఇదే మనకి p యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. దేర్ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ p are -2, 2/7, -20/7. Okay, next ninth one. Find the coordinates of the points which divides the line segment joining A -2, 2 and B 2, 8 into 4 equal parts అన్నమాట. ఓకే ఇక్కడ గివెన్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. A -2, 2 and B 2, 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా AB అనేది లైన్ సెగ్మెంట్ అన్నమాట. దీనిని 4 ఈక్వల్ పార్ట్స్ గా చేసే పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే మధ్యలో మనకి 3 పాయింట్స్ ఉండాలి. ఇది మిడ్ పాయింట్, నెక్స్ట్ ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఒకటి, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఒకటి. వీటిని PQR అనుకుందాం. ఇక్కడ మనకి P అనేది ఇచ్చిన పాయింట్స్ జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంటే P కి లెఫ్ట్ సైడ్ మనకి 1 పార్ట్ ఉంది, అలాగే రైట్ సైడ్ 3 పార్ట్స్ ఉన్నాయి. 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే Q ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే మనకి లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి. రెండిట్లో 2 టేబుల్ పోతే దీన్నే మనం 1:1 అంటే Q అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అట్లాగే మనకి R అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే R కి మనకి లెఫ్ట్ సైడ్ 3 యూనిట్స్ 3 పార్ట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 1 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నమాట. దీన్ని మనం సెక్షన్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, అలాగే మిడ్ పాయింట్ ఫార్ములాను కూడా ఉపయోగించి చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మనం AB యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది Q యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ AQ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే P యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. అలాగే Q కి B కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే R యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ విధంగా చేయొచ్చు. లేకపోతే మనం ఈ రేషియో అనే ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు అన్నమాట. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేయడానికి ప్రయత్నించండి. ఓకే, లెట్ ద రిక్వైర్డ్ పాయింట్స్ బి P, Q and R. We know that P divides AB in 1:3, Q divides AB in 2:2 అంటే దాన్ని మనం 1:1 అండ్ R divides AB in 3:1. నేను సెక్షన్ ఫార్ములా ఉపయోగించి చేస్తాను. మీరు కావాలంటే మిడ్ పాయింట్ ఫార్ములాతో వెరిఫై చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనకి ఈ సెక్షన్ ఫార్ములా ఏంటి? Px, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఫస్ట్ కేసు అంటే మనం Pని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. అంటే ఇక్కడ m1:m2 ఎంత తీసుకుంటాం? మనం 1:3గా తీసుకుంటాం అన్నమాట. అప్పుడు Px, y ఈక్వల్ టు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఇక్కడ m అంటే 1 ఇంటూ x2 అంటే 2 అవుతుంది కదా, ప్లస్ 3 ఇంటూ
x1 అంటే -2 బై 1 ప్లస్ 3. అలాగే 1 ఇంటూ ఇక్కడ y2 అంటే 8 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ y1 అంటే 2 బై 1 ప్లస్ 3. దిస్ ఈక్వల్ టు 1 2s are 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 బై 1 ప్లస్ 3 అంటే 4. 1 8s are 8 ప్లస్ 3 2s are 6 బై 4. దిస్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే -4 బై 4 కామా ఈ రెండు యాడ్ చేస్తే 14 బై 4. 4లో 4 1 టైం కట్ అవుతుంది. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ 7 టైమ్స్ అంటే ఇక్కడ మనకి -1 కామా 7/2 వచ్చిందన్నమాట p యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ మనం సెకండ్ పాయింట్ ఏంటి q. ఇక్కడ డైరెక్ట్గా మిడ్ పాయింట్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు లేకపోతే సెక్షన్ ఫార్ములా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి. ఓకే q అంటే m1 m2 ఈక్వల్ టు ఇక్కడ 1:1గా తీసుకుంటాం. q x, y ఈక్వల్ టు ఫార్ములా రాసినట్లయితే m1 ఇంటూ x2 అంటే 2 ప్లస్ 1 ఇంటూ x1 అంటే -2 బై 1 ప్లస్ 1. నెక్స్ట్ 1 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ 2 by 1 plus 1. This equal to 2 1s are 2 minus 2 by 2 8 plus 2 by 2. This equal to 2 minus 2 అంటే 0 by 2 comma 10 by 2. This equal to 0 10 by 2 అంటే 5 అవుతుంది అంటే 0 comma 5 అవుతుంది అనమాట మనకి q యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ థర్డ్ కేసులో మనం r ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం m1 m2 ని ఎంతగా తీసుకుంటామంటే 3:1గా తీసుకుందాం. r x, y ఈక్వల్ టు m1 అంటే 3 ఇంటూ y2 x2 అంటే 2 ప్లస్ 1 ఇంటూ x1 అంటే -2 బై 3 ప్లస్ 1. నెక్స్ట్ 3 ఇంటూ y2 అంటే 8 ప్లస్ 1 ఇంటూ y1 అంటే 2 బై 3 ప్లస్ 1. దిస్ ఈక్వల్ టు 3 2s are 6 minus 2 by 4 అవుతుంది. అలాగే 3 8s are 24 ప్లస్ 2 by 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 6 minus 2 అంటే 4 by 4 కామా 26 by 4 అవుతుంది. ఇక్కడ 4లో 4 1 టైం 2 టేబుల్ 2 టైమ్స్ 13 టైమ్స్ అంటే 1 కామా 13 by 2 అవుతుంది. ఇక్కడ మనకి కావాల్సిన 3 పాయింట్స్ వచ్చేసి కదా therefore the required points are ఫస్ట్ పాయింట్ ఏంటి -1 కామా 7/2. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి 0 కామా 5 అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే 1 కామా 13/2. ఓకే నెక్స్ట్ క్లాస్ 1 ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ rhombus if its vertices are 3, 0, 4, 5, -1, 4 and -2, -1 taken in order. ఇక్కడ ఒక రాంబస్ యొక్క 4 వెర్టిసెస్ ఇచ్చారు. దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. మనం రాంబస్ యొక్క ఏరియాని ఆల్రెడీ మనం 8th క్లాస్లోనే నేర్చుకుంటాం క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లో కదా. అక్కడ ఏం నేర్చుకుంటాం మనం ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 d2. ఇక్కడ d1 d2 ఏంటంటే లెన్స్ ఆఫ్ డయాగోనల్స్. మనకి రాంబస్కి 2 డయాగోనల్స్ ఉంటాయి కదా వాటిని ఒకదాన్ని d1 అనుకుంటే మరొకటి d2 అనమాట. అంటే ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ద డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్మ్లో ఉపయోగించాల్సి ఉందన్నమాట. ఫస్ట్ వాటికి నేమింగ్ తీసుకున్నట్లయితే లెట్ a 3, 0 b 4, 5 c -1, 4 and d -2, -1. మనకి రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఏ బి సి డి అనేది రాంబస్ అనుకుంటే ఏసీ అనేది ఒక డయాగోనల్ అలాగే బిడి అనేది ఒక డయాగోనల్. ఇవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఏంటంటే హాఫ్
d1 d2, d1 అంటే ఏసీ, d2 అంటే బీడీ అనుకుంటాం అనమాట. ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ మనం ఏసీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ కోఆర్డినేట్స్ ఏంటి 3,0, సి కోఆర్డినేట్స్ ఏంటి -1,4. దీన్ని x1 y1 x2 y2 అనుకున్నట్లయితే మనకి ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే -1 మైనస్ x1 అంటే 3 కదా హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 4 మైనస్ 0 స్క్వేర్. ఈ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -4 అవుతుంది స్క్వేర్. 4 ప్లస్ -0 అంటే 4 కదా స్క్వేర్. -4 స్క్వేర్ చేస్తే మనకి ప్లస్ 16 అవుతుంది. అలాగే 4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 32 అవుతుంది. దీన్ని ఎలా రాస్తున్నానంటే 16 into 2 అని రాస్తున్నాను. 16 2 are 32 కదా. ఎందుకంటే 16 అనేది ఒక స్క్వేర్ నెంబర్ కాబట్టి దాని స్క్వేర్ రూట్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఎంతంటే 4 కదా. దిస్ ఈక్వల్ టు 4√2 యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఏమి ఇచ్చారు మనకి 4,5. నెక్స్ట్ డి -2, -1. ఈ కేసులో మనం దీన్ని x1 y1 అని దీన్ని x2 y2 అనుకున్నట్లయితే ఇప్పుడు బీడీ యొక్క లెంత్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే -2 మైనస్ x1 అంటే ఏంటి 4 స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 మైనస్ ఇక్కడ y1 అంటే 5 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు నెగిటివ్ నెంబర్లు కాబట్టి యాడ్ చేస్తే -6 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా రెండు నెగిటివ్లు కాబట్టి -6 స్క్వేర్ అవుతుంది అన్నమాట. -6 స్క్వేర్ చేస్తే 36 ప్లస్ 36. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 72. దీన్నే ఎట్లా రాయొచ్చు మనం 36 into 2 అని రాయొచ్చు కదా. 36 2s are 72. 36 స్క్వేర్ నెంబర్ కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 6√2 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ d1 d2. ఇక్కడ d1 d2 ఏంటి ఏసీ బీడీలు. ఏసీ ఇంటూ బీడీ వాల్యూస్ రాసినట్లయితే 1/2 ఇంటూ మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చిందంటే 4√2 వచ్చింది. 4√2 ఇంటూ బీడీ వాల్యూ ఎంత వచ్చింది 6√2. ఇక్కడ మనం 2 టేబుల్ 4లో 2 టైమ్స్ కట్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1 2s are 2 కదంటే 2√2 ఇంటూ 6√2. మనం ఇట్లా చేసినప్పుడు ఫస్ట్ రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తాం, తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. 2 6 ఎంత అవుతుంది 12 ఇంటూ √2ని ఇంటూ చేస్తే √2 స్క్వేర్ రూట్ కట్టే ఎంత అవుతుంది 2 ఉంటుంది. 12 2s are 24. ఇక్కడ ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం అన్నమాట. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు 24 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇక్కడతో మనం 7th చాప్టర్ అయిన కోఆర్డినేట్ జామెట్రీని కూడా ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.